అది ఢిల్లీ లక్నో జాతీయ రహదారి. వచ్చిపోయే భారీ వాహనాలు తప్పితే కార్లు సాధారణంగా ఆగవు. చుట్టుపక్కల ఎటు చూసినా రోడ్డు తప్పితే మనుషులు కాని షాపులుగాని ఉండవు. అటువంటి ప్లేసులో ఓ కొత్త సూట్ కేస్ రోడ్డు పక్కన పడి ఉంది. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న ఓ వ్యక్తి మొదటి రోజు ఆ సూట్ కేస్ ని చూశాడు. కానీ పని హడావుడి మీద పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. పని అయిపోయాక లక్నో నుంచి తిరిగి ఢిల్లీకి వస్తుంటే ఆ సూట్ కేస్ అక్కడే ఉంది. పైగా కరెక్టుగా అక్కడికి రాగానే భరించలేని దుర్వాసన. అంతే, ఏదో తేడాగా ఉందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ ప్రాంతం యూపీ హాపూర్ పరిధిలోకి వస్తుండటంతో యూపీ పోలీసులు వచ్చారు. మొదట దగ్గర్లో ఏదైనా జంతువుని వాహనాలు ఢీకొట్టడంతో చనిపోయిందేమో అని వెతికారు. కాని అటువంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవటంతో ఆ ఎర్రటి సూట్ కేస్ ని తీశారు. అంతే, దుర్వాసన గుప్పుమంది. వచ్చిన పోలీసులు ముఖాలకు కర్చీఫులను అడ్డం పెట్టుకుని సూట్ కేస్ వైపు చూశారు. ఓ మహిళ మృతదేహం అందులో కుక్కేసి ఉంది. ఇంత దారుణంగా ఓ మహిళను చంపేసి సూట్ కేసులో కుక్కేసి పడేసేంత కోపం ఎవరికి ఉంటుంది? మిస్సింగ్ కేసులు ఏమైనా రిజిస్టర్ అయ్యాయా అన్న కోణంలో మొదట దర్యాప్తు మొదలుపెట్టారు. అంతకంటే ముందు పోలీసులు ముందున్న పెద్ద టాస్క్ హత్యకు గురైన ఆమె ఎవరు అనేది. కుళ్ళిపోయే స్థితిలో ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఫోరెన్సిక్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసేటప్పుడు మెడలో నల్లపూసలు, కాళ్లకు మెట్టెలు గమనించి ఆమెకు పెళ్లైనట్టు నిర్ధారించారు. మృతురాలి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవటంతో పోలీసులకు ఆశ్చర్యమనిపించింది. చిన్న క్లూ కూడా లేకపోవటంతో తలలు పట్టుకున్నారు పోలీసులు. అప్పటికే విషయం మీడియాకు తెలిసిపోవటంతో అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? రోజులు గడుస్తున్నా చనిపోయింది ఎవరో, చంపింది ఎవరో చెప్పలేకపోతున్నారు. పోలీసులు పనిచేస్తున్నారా అంటూ న్యూస్ ఛానల్స్ ఊదరగొడుతున్నాయి. దీంతో పై అధికారుల నుంచి సైతం ప్రెజర్ ఎక్కువైపోయింది పోలీసులకు. సూట్ కేస్ దొరికింది. హైవేలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఎవరు ఆ సూట్ కేస్ ని అక్కడ పడేశారో తెలుస్తుంది కదా అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయటం స్టార్ట్ చేశారు పోలీసులు. అప్పుడే ఓ 3 వ్యక్తులు కారులో నుంచి దిగి అక్కడ సూట్ కేస్ ని పడేసినట్టు గుర్తించారు. కానీ వారి ఫేసులు మాత్రం అంత క్లియర్గా లేవు. కానీ కారు డీటెయిల్స్ టోల్గేట్ దగ్గర ఉన్నాయి. అయితే అదొక కార్ టాక్సీ అని తేలింది. దీంతో నవంబర్ 16న ఉదయం టాక్సీని ఎవరు బుక్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ తీసుకొని వారితో పాటు రెడ్ కలర్ సూట్ కేస్ ని తెచ్చారా అని డ్రైవర్ని అడిగారు పోలీసులు. ఉంది సార్, వాళ్ళు ఒక ఫ్యామిలీ అయినా అస్సలు మాట్లాడుకోలేదు సార్. టోల్గేట్ వచ్చినా పోలీసులు చెక్పోస్టులు దాటేటప్పుడు వాళ్ల ముఖాలు కవర్ చేసుకునేవారు. ప్రతిసారీ డిక్కీ వైపు చూస్తూ ఉండేవారు సార్ అంటూ డ్రైవర్ చెప్పేశాడు. దీంతో నిందితులు వారే అని ఫిక్స్ అయిపోయారు పోలీసులు. వారి డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశారు. ఇక డ్రైవర్ ఇచ్చిన డీటెయిల్స్ తో డైరెక్టుగా గురుగ్రామ్లోని హన్స్ ఎన్క్లేవ్ సెక్టార్ 33కి వెళ్లారు. పోలీసులు వచ్చారని తెలిస్తే నిందితులు పరారయ్యే ఛాన్స్ ఉందని పోలీసులు నాన్ యూనిఫామ్లో వెళ్లారు. ఇక అపార్ట్మెంటు దగ్గర అన్షుల్ ఇల్లు ఎక్కడో తెలుసుకొని డైరెక్టుగా ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు పోలీసులు. డోర్ తీయకుండానే ఎవరు అనే మగ వ్యక్తి గొంతు వినిపించింది పోలీసులకు. నేను రాకీ ఫ్రెండ్ని, పెళ్లికి అటెండ్ కాలేకపోయాను, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటూ లేడీ పోలీస్ అబద్ధం చెప్పింది. వెంటనే డోర్ తెరుచుకుంది. లేడీ పోలీసుతో పాటు ఓ 5 మేల్ పోలీసులు కూడా ఉన్నారు. అయితే పోలీసులు సివిల్ డ్రెస్ తో వెళ్లారు కానీ పోలీస్ షూతో వెళ్లటంతో వచ్చింది పోలీసులని అన్హుల్కి అర్థమైపోయింది. ఎలాగోలా తప్పించుకోవాలని కూర్చోండి, టీ తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్తున్న అన్హుల్ని ఆపారు పోలీసులు. మీ భార్య రాఖీ ఎక్కడా? మీరు టీ తీసుకురావటమేంటి అని ప్రశ్నించారు. నా భార్యకు ఒంట్లో బాగోలేదు, తన పుట్టింటికి వెళ్ళింది అని చెప్పాడు అన్హుల్. సరే, అయితే ఆ అడ్రస్ ఇవ్వండి, మేము అక్కడికే వెళ్తాం అంటూ పోలీసులు అడిగేసరికి అయ్యో చెప్పడమే మర్చిపోయాను, లేడీస్ నైట్ పార్టీకి వెళ్తాను అని ఫోన్ చేసి చెప్పింది కానీ పార్టీ ఎక్కడ జరుగుతుందో గుర్తులేదు అంటూ మాట మార్చేశాడు అన్హుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. నీ భార్య రాఖీని దారుణంగా హత్య చేసిన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు అన్నారు. నా భార్యను గొంతు కోసి నేను చంపలేదు, చెప్పానుగా తను లేడీస్ నైట్ పార్టీకి వెళ్తాను అని చెప్పిందని అంటూ బుకాయించాడు అన్హుల్. నీ చావు తెలివితేటలు చూపించుకు అన్హుల్. నీ భార్యను దారుణంగా హత్య చేశావని చెప్పాం కాని ఎలా హత్య చేశావని మేం చెప్పలేదు. నీ నోటి నుంచి నువ్వే చెప్పావు. ఇంకేమన్నా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో చెప్పుకుందు కాని రా అంటూ సంకెళ్లి వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇంట్రాగేషన్ రూములో అన్హుల్ని కూర్చోబెట్టారు పోలీసులు. చూడు, నిజం చెప్పి నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంది. మర్యాదగా అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ పోలీసులు అడిగారు అన్హుల్ని. అవును, నా భార్య రాఖీని నేనే చంపేశాను. ఎంతో లవ్ చేశాను తనని. అందుకే పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. 2020లో మా పెళ్లి జరిగింది. కానీ అప్పటినుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. చీటికీ మాటికీ మా తల్లిదండ్రులతో గొడవ పడుతూనే ఉండేది. తన వల్ల మా ఫ్యామిలీ 2 ముక్కలైంది.
కానీ తనమీద ప్రేమతో ఏ రోజూ తనపై కోప్పడలేదు. నా తల్లిదండ్రుల ముందు నా గురించి నీచంగా మాట్లాడేది. అస్సలు రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. నా తల్లిదండ్రులను సైతం నోటికి వచ్చినట్టు తిట్టేది. 4 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. పిల్లలు పుడితే పరిస్థితి సద్దుమణుగుతుంది, తనలో మార్పు వస్తుందని అనుకున్నాను. కానీ వేరు కాపురం పెడితేనే పిల్లల్ని కనటానికి ఒప్పుకుంటానని రాఖీ మొండికేసింది. దీని గురించి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఇది చాలదన్నట్టు మీ వల్లే మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేకపోతున్నామంటూ మా పేరెంట్స్ని తిట్టడం మొదలుపెట్టింది. ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాకుండా మేము ఎక్కడికి పోవాలి అని మా పేరెంట్స్ అడిగారు. అప్పుడు రాఖీ నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఆ రోజు రాత్రి కూడా మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎప్పుడూ ఉండేదే కదా అన్నట్టు మా అమ్మానాన్న రాలేదు. పైగా వారిద్దరూ బయటకు వెళ్లిపోయారు. పదే పదే వేరు కాపురం గురించి మాట్లాడటంతో పక్కనే ఉన్న చాకుతో గొంతు కోసేశాను. అయినా సరే నాకు కోపం తగ్గకపోవటంతో తలగడతో ఊపిరాడకుండా చేసి చంపేశాను. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటూ తన భార్యకు తనకు మధ్య జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు అన్హుల్. మరి అంత ధైర్యంగా హత్య చేసి డెడ్ బాడీని 120 కిలోమీటర్లు ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించారు పోలీసులు. సార్, నవంబర్ 14న గొడవ జరిగింది. ఆ రోజే చంపేశాను. ఒక రోజంతా ఇంట్లోనే రాఖీ డెడ్ బాడీని ఉంచాను. తను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది. అందుకే బెడ్ పైన అలాగే ఉంచాను. ఆ తర్వాత మా నాన్న రమేషు, బావమర్ది ధీరజ్కి విషయం చెప్పాను. రాఖీ డెడ్ బాడీని అలాగే తీసుకువెళ్తే అనుమానం వస్తుందని సూట్ కేసుతో తీసుకెళ్లి ఎక్కడైనా దూరంగా పడేద్దాం అనుకున్నాను. అందుకే సూట్ కేసు కొనటానికి షోరూంకి వెళ్లాను. రక్తం అంటుకున్నా మరకలు కనిపించవు అన్న ఉద్దేశంతో రెడ్ కలర్ సూట్ కేసుని తీసుకున్నాను. ఇక రాఖీ బాడీని సూట్ కేసులో కుక్కేసి గుర్గావ్ నుండి టాక్సీని బుక్ చేశాను. అక్కడి నుంచి మా నాన్న, నేను, బావమర్ది బయలుదేరాం. 120 కిలోమీటర్ల దూరంలోని హాపూర్ జిల్లాలోని హైవేపై సూట్ కేసుని పడేసి వచ్చేశాం. జిల్లాల పరిధి మారిపోతుంది. మమ్మల్ని పట్టుకోవటం లేట్ అవుతుంది. ఆలోపు తప్పించుకోవచ్చు అని అనుకున్నాం. కానీ ముందుగానే మీరు మమ్మల్ని కనిపెట్టేశారు సార్ అంటూ అన్హుల్ చెప్పాడు. ఇక అన్హుల్ ఇచ్చిన కన్ఫెషన్తో అతని తండ్రి రమేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నాగేంద్ర అలియాస్ అన్హుల్ పట్టుబడగానే తాను కూడా కేసులో ఇరుక్కుంటానని ముందే ఊహించిన ధీరజ్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ధీరజ్ గురించి 2 పోలీస్ టీమ్స్ వెతుకుతున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉంటుందని అనుకున్నాం. కానీ ప్రేమించినోడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతుందని కలలో కూడా ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రాఖీ తల్లిదండ్రులు.